నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఇటు తెలంగాణలో కేసీఆర్తో, అటు ఏపీలో జగన్మోహన్ రెడ్డితో విసిగిపోయిన ప్రజలు ఆ పార్టీలకు బుద్ధి చెప్పి ఇటు రేవంత్ రెడ్డిని, అటు చంద్రబాబు గారిని గెలిపించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే పార్టీలు ఎప్పుడైతే ఘన విజయం సాధించాయో, మరి అటు చంద్రబాబు గారు వచ్చి ఇటు తెలంగాణలో పార్టీని బలోపేతం కోసం ఎలా ట్రై చేస్తున్నారో, మరి రేవంత్ రెడ్డి కూడా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి జయంతి సభకు వెళ్ళి అక్కడ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుందని, అలాగే ముఖ్యంగా పులివెందులలో మళ్ళీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, తానే పోటీ చేస్తానంటూ మాట్లాడటం కూడా ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం. మరి ఇప్పటి వరకు అయితే మనం వింటూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తున్నారని చెప్పి, కానీ ఇప్పటి వరకు అవి గాసిప్స్ అనుకున్నా కూడా మరి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడటంతో మరి ఆ వ్యాఖ్యలకు బలం చేకూరినట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటి వరకు కూడా దీనిపై వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరు స్పందించకపోవడం కూడా దానికి కొంత బలాన్ని యాడ్ చేస్తోంది. మరి ఈ పరిస్థితులను ఎలా చూడొచ్చు, మరి రెండు రాష్ట్రాల్లో ఈ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి. సో రెండు పార్టీలు గెలిచాక మొన్న చంద్రబాబు గారు ఇక్కడికి రావడం, ఇక్కడ మరి పార్టీ అధ్యక్షుడిని చూస్ చేయడం, అలాగే ఇక్కడ యాక్టివ్ చేయడానికి పార్టీని ఆయన కొన్ని కార్యాచరణ చేపట్టడం మనం చూసాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సభకు రేవంత్ గారు వెళ్ళటం జరిగింది. అయితే అక్కడ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ ఎలాగో వ్యతిరేక పార్టీ కాబట్టి ఆ మూడు పార్టీలు ఒకే పక్షం అని చెప్పడం. సో ప్రతిపక్షం అనేది లేదు, ఫ్యూచర్లో ప్రతిపక్షం కాంగ్రెస్ అవుతుంది, 2029లో షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది అన్నారు. ఇంకా ముఖ్యంగా కడపలో వచ్చేసరికల్లా మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పారు. సో మీరేం చెప్తారు? దీనిపై వైఎస్ఆర్సీపీ కూడా ఖండించలేదు, నిజమే అనుకోవచ్చా? అసలు రెండు రాష్ట్రాల్లో రాజకీయం ఎలా ఉండబోతోంది? మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారండి, హైదరాబాద్కి వచ్చారు. ఆయన వచ్చాక ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయ్యారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక విజయోత్సవ ర్యాలీ లాగా నిర్వహించి తర్వాత కార్యకర్తలతో మాట్లాడటం జరిగింది. ఆ సభలో ఆయన చెప్పారు, ఇక్కడ తెలుగుదేశం మళ్ళా పుంజుకుంటుంది, తెలుగుదేశం మళ్ళా రెపరెపలాడుతుంది అని. మరి ఇది ఆయన మనసులో భయపెట్టిందా ఏంటి మనకు తెలియదు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు నిన్న 75వ జన్మదినోత్సవ ఆ సభలో పాల్గొన్నారు విజయవాడలో. షర్మిలతోటి వెళ్ళి పాల్గొనడం జరిగింది వారు విజయవాడలో. అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏంటంటే కడపలో బై ఎలక్షన్స్ వస్తాయి, ఎంపీ స్థానానికి మేము అంటే మా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే షర్మిల నేను వెళ్ళి జెండా మోస్తాను, నేను వెళ్ళి ప్రచారం చేస్తాను, రాయలసీమ పౌరుషాన్ని నేను నిలబెడతాను అన్నాడు ఆయన. ఈ ఒక్కటితోటి ఆగిపోకుండా ఆయన అన్నది ఏంటంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు కూడా మోదీ కొమ్ము కాస్తున్నారు, ఇక్కడ ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష హోదా ఇప్పుడు కాంగ్రెస్ పోషిస్తుంది, ఇక్కడ అంటే షర్మిల నిలదీస్తుంది, షర్మిల అడుగుతుంది అన్నాడు ఆయన. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనకు అర్థం కాదు ఏంటంటేనండి, అక్కడ మరి ఎంపీ ఎలక్షన్స్లో షర్మిల నిలబెడతాను అన్నప్పుడు బై ఛాన్స్ బై ఎలక్షన్ వస్తే మరి షర్మిల ఎమ్మెల్యే కూడా కాదు కదా, అసెంబ్లీలో ఎలా నిలదీస్తుంది ఆవిడ? ప్రతిపక్షంగా ఎలా ఉంటుంది ఆవిడ? నెంబర్ 1. నెంబర్ 2, 2029లో ఎట్టి పరిస్థితుల్లోనూ షర్మిల సీఎం అవుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో షర్మిల కాదు అంటే అసలు కాంగ్రెస్ ఎలా వస్తుంది? నెంబర్ 1. ఇప్పుడు కాంగ్రెస్కి ఎంత శాతం ఓటు వచ్చిందండి? ఇప్పుడు ప్రతిపక్ష హోదా జగన్కే ఇవ్వలేదు, జగన్కి ఇవ్వనప్పుడు ఇంకెవరికి ఇచ్చారు? వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు. కూటమిలో ఉంది కాబట్టి జనసేనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోవచ్చు, కానీ అసలు ప్రతిపక్షంగా అనుకుంటే మీకు జనసేనే ప్రతిపక్షం కిందకు వస్తుంది అంతే. కానీ అధికార పక్షంలో ఉంది కాబట్టి అది ప్రతిపక్షం కాదు. ఇంకా ఎవరికి ప్రతిపక్ష హోదా లేదు. నెంబర్ 1. నెంబర్ 2, అసలు కాంగ్రెస్ చేసిన దురాగతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా మర్చిపోతారు? ఎందుకంటున్నామంటే 2014లో తలుపులు మూసేసి వాళ్ళు విభజన చేశారు. విభజన చేసినప్పుడు వాళ్ళు రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి విధి విధానాలు ఖరారు చేయలేదు, ఆస్తి పంపకం చేయలేదు. యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ని చాలా అన్యాయం చేసి వాళ్ళు ఏకపక్షంగా తెలంగాణలో మనం కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ బలం నిలుపుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని సోనియా గాంధీ ఆ రోజు చేయటం జరిగింది. చేశాక కనీసం ఆ రోజు ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు వాళ్ళు ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ మాట్లాడుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజును మర్చిపోకూడదు, కాంగ్రెస్ని అసలు రానివ్వకూడదు. ప్రజలైతే అది గుర్తుపెట్టుకోవాలండి. నిన్ననేమన్నారు రేవంత్, మేము ఉన్నాము అని చూపించడానికి మొత్తం మంత్రులందరినీ తీసుకుని నేను వచ్చాను ఇవాళ అన్నాడు ఆయన.
ఇప్పుడు లేకపోతే నేను రాహుల్ గాంధీ లాగా నేను సందేశం వినిపించవచ్చు, లేకపోతే సోనియా గాంధీ లాగా ఒక వీడియో పంపించవచ్చు, ఇట్లా మాట్లాడాడు ఆయన. అంటే నీకు అధిష్టానం నుంచి నీకు ఒక పిలుపు వచ్చి ఉండొచ్చు, అధిష్టానం నీకు చెప్పి ఉండొచ్చు, నువ్వు వెళ్ళి మాట్లాడు, నువ్వు కాంగ్రెస్ని అక్కడ బలోపేతం చెయ్యి అని చెప్పిందేమో, ఒకవేళ సంకేతాలు ఇచ్చారేమో. ఏది ఇచ్చినప్పటికీ ఇది జరిగే పని కాదండి. షర్మిల లేకపోతే జగన్మోహన్ వీళ్ళిద్దరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వారసులు అనడానికి ఏ రకంగానూ అక్కడ కుదరదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆయన ఏదో ఉద్ధరిస్తాడు, రాజశేఖర రెడ్డి లాగా మనకేదో రాష్ట్రానికి మేలు చేస్తాడు అనుకుని తీసుకొచ్చారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని అధపాతాళానికి పంపించేశాడు ఆయన. ఇంకా జనాలు నమ్మరు. ఇక షర్మిల విషయానికి వస్తే సొంత చెల్లెని కూడా చూడకుండా ఆయన పచ్చచీర కట్టుకుంది, మరొకటి కట్టుకుంది అని మాట్లాడటమే కాకుండా అప్పటి మంత్రుల చేత కూడా అసభ్యంగా మాట్లాడించాడు. యాక్చువల్గా దాని మీద కూడా ఆయన మీద అసలు కేసు పెట్టచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే ఒక ఆడమనిషి మీద, ఒక విమెన్ మీద అట్రాసిటీస్ ఉంటే డెఫినెట్గా చట్టం దానికి ఉంది. కాబట్టి అది అసలు వదిలిపెట్టే విషయం కాదు. ఇంకొకటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒకవేళ ఎంపీగా నిల్చుంటే గెలుస్తాడా, చెల్లి కూడా నిల్చుంటే గెలుస్తాడా, లేదు తెలుగుదేశం అక్కడ ఇంకొక మళ్ళా పోటీ చేస్తే తెలుగుదేశం కూటమి ఎవరైనా కావచ్చు, అప్పుడు వీళ్ళిద్దరూ కాకుండా కాంగ్రెస్ కాకుండా తర్వాత వైఎస్ఆర్సీపీ కాకుండా కూటమికే ఎంపీ సీట్ వస్తే వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటి? రాయలసీమ పౌరుషం ఏమవుతుంది? రాయలసీమ బిడ్డలు ఏమవుతారు? ఇంకొకటి, విజయమ్మను ఒకవేళ పులివెందుల్లో నిల్చోబెడితే బై ఛాన్స్ అనుకుందాం, ఈయన రిజైన్ చేసి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వచ్చి చంద్రబాబు నాయుడు మొహం చూడలేడు, ఆయన పవన్ కళ్యాణ్ మొహం చూడలేడు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఎలా మాట్లాడారో వాళ్ళకి తెలుసు, ఎంత అసహ్యంగా వాళ్ళు మాట్లాడారు, ఎంత నీచంగా, ఎంత అసలు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు 23 సీట్ల మీద వాళ్ళు ఎంత అపహాస్యం చేశారో మనందరికీ తెలుసు. మరి నీకు ఈరోజు 11 సీట్లు వచ్చినా నీకు మర్యాద ఇచ్చారు ఆ రోజు. నువ్వు ఇప్పుడేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే దేనికి అడిగావు? నువ్వు నీకు ఒక క్యాబినెట్ ర్యాంక్ వస్తుందని ప్రతిపక్ష హోదా అడిగావు. నువ్వు అసలు నిజంగా నీకు ప్రజలు ఏమి ఇచ్చారు? నీకు నువ్వు ఎమ్మెల్యేగా ఉండు చాలు, ఎమ్మెల్యేగా మా గొంతు వినిపించు అన్నారు. మరి ప్రజల తీర్పు నువ్వు గౌరవించవా? నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు కూర్చోలేవా? నీకంతా పటాటోపం కావాలా నీకు? అంటే నువ్వు ప్రజల మనిషివి కాదు అని ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నావు. నువ్వు ప్రజల కోసం ఏమీ చేయలేదు. 2,60,000 2,70,000 ఆయన సంక్షేమ పథకాలకని ప్రతి నెల ఇచ్చేసాడు, అయిపోయింది. బటన్లు నొక్కాడు, నేను ఇచ్చాను, జగన్ ఇచ్చాడని చెప్పుకుంటాడు. ఆ డబ్బులన్నీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, అది మనలాంటి వాళ్ళందరూ కట్టిన ట్యాక్స్లు అవన్నీ. తర్వాత వచ్చిన ఆదాయం మరి మిగతాదంతా ఏమైంది? అది కూడా ప్రజలు ప్రశ్నిస్తారు కదా. మీకు 3,500 చేయలేను, నేను ఇప్పుడు 3,500 కంటే చేయలేను, నేను నిజమే చెప్తాను, మీ జగన్ నిజమే చెప్తాడు, ఇంతకంటే పెన్షన్ పెంచలేను, 2028 జనవరిలో 250, 2029 జనవరిలో 250 ఇస్తాను అని చెప్పావు కదా. నువ్వు 500 నువ్వు పెంచలేవు, కానీ 500 కోట్లు పెట్టి నువ్వు ఒక ప్యాలెస్ కట్టుకుంటావు, 26 ప్యాలెస్లు కట్టుకుంటావు నువ్వు కదా. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? కాంగ్రెస్ పావులు కాంగ్రెస్ కదుపుతోందండి ఎప్పుడు 29 కోసం. కాబట్టి ఇక్కడ మనం ఎలా చూసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి తెలుగుగా కదుపుతున్నాను అనుకుంటున్నాడు పావులు. వీళ్ళందరినీ మించి ఈరోజు తెలుగుదేశం కూటమి, ఇక్కడ మీరు గమనించాల్సింది ప్రతి స్టెప్ ఆచితూచి వెయ్యాలి. తర్వాత 29కి మళ్ళా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా ఎవరైతారో తర్వాత విషయం, కానీ తెలుగుదేశం కూటమి మళ్ళా రావాలి, అది మనం చెప్పేది. కాబట్టి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినా కూడా, నిన్న రేవంత్ రెడ్డి వెళ్ళటం వెనక కూడా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన ఇది ఉంటుంది. అతను ఆలోచించే వెళ్ళాడు, ఊరికే వెళ్ళలేదు. అందరూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద కన్ను వేశారు. అది. థ్యాంక్ యూ సో మచ్.